అందాల సినీ హీరో స్వాగతం సుస్వాగతం సాదర స్వాగతం చెప్తూ ఉన్నాం. ఈరోజు ఇది 9th షాప్, 9వ షాప్ నేను ఓపెన్ చేస్తున్నాను. మొత్తం కర్నూలు డిస్ట్రిక్ట్లో వాటికి చాలా సక్సెస్ఫుల్ జరుగుతున్నాయి. కామన్ ఇది ఒక సబ్జెక్ట్. రెండోది ఏంటంటే ఏ ఊళ్ళో ఓపెన్ చేస్తానో ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్. మనలో ఒక హిందూ, సో ఆయన హిందూ సినిమాలే చేస్తున్నాడు అంటే అలా అనుకోకుండా ఈ జీసస్ పాత్ర కూడా చేస్తున్నాడు. విజయవాడలో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కూడా వచ్చేస్తాయి. చూడబో సులభా, నేను సింహంలో అంటుండే సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా. మిగతా కూడా సేమ్ టు సేమ్. కొణిదల పవన్ కళ్యాణ్ అని నేను ఒక్కసారిగా ఎద్దుల కాటంలోకి మంచి మల్టీ బ్రాండెడ్ కార్యక్రమాలకు వచ్చా. మనం ఏదో పెద్ద పంపించుకోలేకపోతాం. ఇది ఎద్దుల కాటన్ బ్రాండ్స్ కి అడ్డా. హలో వనపర్తి, ఈ రోజుల్లో మనకు నచ్చిన బ్రాండ్ ఐటమ్స్ కొనాలంటే ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తుంది కదా. కానీ అదే అన్ని ఒకే స్టోర్ లో దొరికితే ఎలా ఉంటుంది మామ? అదిరిపోతుంది కదా. ఈ ఆలోచనతోనే మన ఎదుల మహేశ్వర్ రెడ్డి గారు మన కోసం ఆల్ బ్రాండ్స్ కాటన్ స్టోర్స్ తీసుకొచ్చారు మామ. అదే మన ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మనకు నచ్చిన బ్రాండ్ ఐటమ్స్ అంటే ఇన్నర్ వేర్స్ అండ్ లూజీ వేర్స్, ట్రాక్ ప్యాంట్స్, టీ షర్ట్స్, హ్యాండ్లూమ్స్, అబ్బాయిల నుండి అమ్మాయిల వరకు, పుట్టిన పిల్లలు కానుంటి పండు ముసల వరకు ఇక్కడే అన్ని దొరికేస్తాయి మామ. అంతేకాదు మన స్టోర్ లో రెగ్యులర్ డిస్కౌంట్ తో పాటు అదనంగా మన స్టోర్ సంబంధించిన గుర్తింపు కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 500 నుండి 1000 రూపాయలు షాపింగ్ చేసినట్టయితే 3% డిస్కౌంట్, 1000 రూపాయల పైన షాపింగ్ చేసిన వాళ్ళకి 5% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు మామ. ఈ స్టోర్ ని మన హీరో సుమర్ గారు గ్రాండ్ ఓపెనింగ్ చేశారు మామ. మరి ఎందుకు మామ ఆలస్యం? వెంటనే ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ స్టోర్ కి విజిట్ చేయండి. మీకు నచ్చిన ఐటమ్స్ తీసుకుని వెళ్ళండి. ఈ స్టోర్ వచ్చేసి మన వనపర్తిలో భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎదురుగా రాయగడ్డ, వనపర్తి టు కొత్తకోట రోడ్. ఇక మరెందుకు ఆలస్యం, మన వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. గద్వాల శివ ఈ రోజు మంచి గాయకులు. మన తెలంగాణ ప్రాంతంలో మంచిగా పేరు తెచ్చుకునేటువంటి మంచి తెలంగాణ గాయకుడు గద్వాల శివ రాజన్న మూవీలోని సాంగ్ తో వస్తూ ఉన్నారండి. వెల్కమ్. ఒక్కసారి మనమందరం కూడా గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. వెల్కమ్. ఈ పాట తర్వాత కేవలం 10 నిమిషాల్లో సుమన్ గారు మన కార్యక్రమంలోకి రాబోతున్నారు. వెల్కమ్. కమాన్ శివ గారు కానివ్వండి. పిలిచిన తనివి తీరదిందుకని అమ్మా అవని నేల తల్లియని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదిందుకని కనిపించిన వాడిలోనే కన్ను మూయని మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని అమ్మా అవని నేల తల్లియని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. ఈ రోజు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా ఈ ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యక్రమంలో గద్వాల్ శివ బ్రహ్మాండంగా గొంతు మార్చి బ్రహ్మాండంగా పాటతో వచ్చారు. ఏమండి నచ్చితే చప్పట్లు. ఓకే, నాగార్జున మీకు ఇష్టమైన హీరోనా శివ? వావ్, సూపర్. నాగార్జున లాంటి అందాల హీరో ఆయనకు నచ్చినాడంటే శివ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. శివ గారు మరి నాగార్జున వాయిస్ ను అడుగుతున్నారండి. చాలా సంతోషం. ఇవాళ ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా శివ గారు బ్రహ్మాండంగా మీరు పాడారు. అందుకే శివ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చిన్న బ్రేక్ ఇస్తున్నాను, చిటికలో వచ్చేస్తా. ఆ తర్వాత శివ మరో పాటతో వచ్చేస్తాడు. ఓకే, కూడా వచ్చేస్తాడు. చూడబో సులభా, నేను సింహంలో అంటుండే సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా. మిగతా కూడా సేమ్ టు సేమ్. కొణిదల పవన్ కళ్యాణ్ అని నేను ఒక్కసారిగా ఎద్దుల కాటంలోకి మంచి మల్టీ బ్రాండెడ్ కార్యక్రమాలకు వచ్చా. మనం ఏదో పెద్ద పంపించుకోలేకపోతాం. జన సైనికులుగా జనంతో మమైకమై సాగుతూ ఎద్దుల కాటంలోకి వచ్చేస్తాం. చాలా మంచి కార్యక్రమాలు చూశారు రాజా. అబ్బా, సుమన్ గారు వచ్చారంటే నాకు కూడా ఆనందంగా ఉంది రాజా. అయ్యే బాబోయ్, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి రాజా.
సినీ హీరో స్వాగతం సుస్వాగతం సాదర స్వాగతం ఉన్నాం. ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ. సైడ్ ఇవ్వండి గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ. సైడ్ ఇవ్వండి వెల్కమ్ సైడ్ ఇవాళ హీరో సుమన్ గారు వచ్చేసారు. సైడ్ ఇవ్వండి బాబు. షోరూమ్ లోకి ఎవరిని వెళ్ళనివద్దు. ఎద్దుల లేదు కార్యక్రమంలో ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ మనమందరం అచ్చంగా వెంకటేశ్వర స్వామి మనందరి ముందుకు వస్తున్నట్టుగా ఉంది. వెల్కమ్ సార్. వనపర్తికి నమస్కారం. వనపర్తి పెద్దలకి, ప్రియమైన అభిమానులకి, అన్నలకి, తమ్ములకి, అక్కలకి, చెల్లెలకి, ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి బందోబస్తు ఇవ్వడానికి వచ్చిన పోలీసు అధికారులకి, మరి వేదిక మీద ఉన్న ఎంతో మంది పెద్దలు, మార్కెటింగ్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, మరి ఎంతో మంది ఉన్నారు. మీ అందరికీ నమస్కారం. ఈ రోజు మీరు అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ఎద్దుల కాటన్స్ గురించి మాట్లాడే ముందు అభిమానులందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. మరి ఇన్ని సంవత్సరాలు నాకు ప్రోత్సహించి మరి ఒక హీరోగా, యాక్షన్ హీరోగా సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, సీన్స్ కానీ, అదే మాదిరిగా మరి వెంకటేశ్వర స్వామిగా అన్నమయ్యలో, రామదాస్లో రాముడుగా, శ్రీ సత్యనారాయణ స్వామిలో మరి ఓ దేవుడు పాత్ర మీరు ఒప్పుకున్నారు. ఒక దేవుడి కింద ఇందాక చెప్పారు పెద్దలు రామారావు గారు చేసిన తర్వాత మరి అవకాశం నాకు రావడం, మరి అదేవిధంగా భగవంతుడి ఆశీర్వాదాలతో అది పెద్ద సక్సెస్ అవడం, అదంతా మీ ఆశీర్వాదం వల్లే. మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోనండి. చాలా సంతోషం. ఈరోజు ఎద్దుల కాటన్ మహేష్ రెడ్డి గారు మూలంగా, సూర్య మూలంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మా షూటింగ్కి ఇక్కడ లొకేషన్స్ పెద్దగా ఉండదు కాబట్టి కర్నూలుకి వెళ్తుంటాం, ఇక్కడ తక్కువ ఉంటుంది. కానీ ఈరోజు ఈ షాప్ ఓపెనింగ్ రావడంతో మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ ధన్యవాదాలు. సరే, ఈరోజు ఎద్దుల కాటన్ గురించి మాట్లాడాలంటే ఇది 9వ షాపు నేను ఓపెన్ చేయడం. 9వ షాప్. 9 షాపులు నేను ఓపెన్ చేశానంటే మరి ఎందుకు ఓపెన్ చేశాను? సుమన్ ఎందుకు వచ్చాడు? పెద్ద షాపులు ఓపెనింగ్ వెళ్ళొచ్చు, మరి ఇక్కడ ఎందుకు వచ్చాడు? మహేష్ రెడ్డి గారు నాకు ఒకసారి కలిసిన తర్వాత ఫస్ట్ టైము, సార్ ఇట్లా నాకు కాన్సెప్ట్ ఉంది అన్న. ఏంటని చెప్పారు. అంటే పెద్ద షాపులు మన సిటీలో ఓపెన్ చేయవచ్చు, కానీ నాకేంటంటే చిన్న టౌన్లో మా ఎద్దుల కాటన్స్ ఓపెన్ చేసి ఒకే షాప్లో అనేక రకమైన బ్రాండ్లు, అంటే చాలా బ్రాండ్లు ఉంటాయి. బనియన్, అండర్వేర్లు, అలాగే లేడీస్కి వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది, మనకి ఆ బ్రాండ్ కావాలి, ఈ బ్రాండ్ కావాలండి. అన్ని బ్రాండ్కి ఒక్కొక్క షాప్కి వెళ్ళడం బదులు ఒకే షాప్లో అన్ని బ్రాండ్లు తీసుకొచ్చి వాళ్ళకి నేను ఇవ్వాలి. రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్లో ఇవ్వాలి. అంటే మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే బనియన్లు, అండర్వేర్లు, లేడీస్ కూడా ఏంటంటే వాళ్ళకి ఇన్నర్ వేర్ కావాలి. అది కాకుండా పంచి, టవల్స్, బనియను, ఖర్చు ఇలాంటివన్నీ నేను పెడుతున్నాను సార్, మీరు వచ్చి నాకు ఓపెన్ చేయాలన్నారు. ఇది ఒకటే కాదండి, ఏ ఊర్లో ఏ షాప్ ఓపెన్ చేస్తున్నానో ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి నేను పనికి పెడతాను, వేరే వాళ్ళు నేను పెట్టరని చెప్పి మీకు పని, ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి కొంచెం పని ప్రాబ్లం ఉంది, అందుకే నా వల్ల నేను కొంచెం ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తానని చెప్పాడు. అదే మాదిరిగా మన మహేష్ రెడ్డి గారు కోడుమూరులో వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి అద్భుతంగా ఆయన కట్టారు, ఇంకా కొంచెం పనులున్నాయి, కట్టారు. ఆ విధంగా నాకు మహేష్ రెడ్డి గారు నాకు పరిచయం అవడం, భగవంతుడు పంపించిన ఒక మంచి మిత్రుడు, మంచి మనసు ఉన్న మిత్రుడు. ఫర్దర్లో అంటే ఫర్దర్ కూడా ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ మీదనే వెళ్ళాలి, మొత్తం కర్నూలు సైడ్ మొత్తం చేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. మీ ఆశీర్వాదంతో ఇది మంచి సక్సెస్ అవ్వాలి. ఈ షాప్కి రండి, ఒకసారి మీరు చూడండి, ఆ మెటీరియల్ చూడండి, ఆ కాస్ట్ చూడండి, మీకు ఎంత చౌకగా ఉంది, ఎంత మంచి మెటీరియల్ ఉంది. తర్వాత అన్ని మెయిన్గా మీకు ఏదైతే అవసరం అన్నీ ఉన్నాయి కాబట్టి మీరందరూ రావాలి, ఈ షాప్ని, ఈ బిజినెస్ని సక్సెస్ చేయాలి, మీరందరూ హ్యాపీగా ఉండాలి. వన్స్ అగైన్ అండి మీ అభిమాన ఆశీర్వాదాలు మీ అందరిది నాపై ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఒక్కసారి గట్టి వనపర్తికి నమస్కారం అండి. ఈరోజు వచ్చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు బందోబస్తు వచ్చినారు. సో ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది నాకు, ఎందుకంటే మా అభిమానులను కలవడం అండ్ మెయిన్గా ఒక పర్పస్తో వచ్చున్నాను. ఎద్దుల కాటన్స్ అని చెప్పి మహేష్ రెడ్డి గారు ఆయన ఒక కాన్సెప్ట్, అంటే
బట్టల షాప్ చాలా ఉన్నాయి. ఈయన కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ మనిషికి కావాల్సింది అంటే ఇన్నర్ వేర్, మిడిల్ క్లాస్ అవ్వచ్చు, ఫోర్ క్లాస్ అవ్వచ్చు, హై క్లాస్ అవ్వచ్చు. ఈరోజు ఇన్నర్ వేర్ అనేది చాలా బ్రాండ్స్ వచ్చేసింది. సో ఒక్కొక్కరు వాళ్ళు అంటే వేసుకుంటే టెక్స్చర్ లేకపోతే ఫిట్టింగ్ కొందరికి కొన్ని సూట్ అవుతాయి, కొన్ని సూట్ అవుతాయి. వేరే వేరే షాప్కి వెళ్ళాలి. ఎందుకు వేరే వేరే షాప్కి వెళ్ళాలి? నా షాప్కి వస్తే నేను అన్నీ ప్రొవైడ్ చేస్తాను. 35 వెరైటీస్ ఆఫ్ ఇన్నర్ వేర్, లేడీస్ జెంట్స్ ఫస్ట్ కాన్సెప్ట్. తర్వాత సింపుల్ అంటే పంచి షర్ట్లు, అదే మాదిరిగా కర్చీఫ్లు ఇలాంటివి. దీని మీద ఆయన ఏంటంటే ఈరోజు ఇది 9th షాప్, 9వ షాప్ నేను ఓపెన్ చేస్తున్నాను. మొత్తం కర్నూలు డిస్ట్రిక్ట్లో వాటికి చాలా సక్సెస్ఫుల్ జరుగుతున్నాయి. కామన్ ఇది ఒక సబ్జెక్ట్. రెండోది ఏంటంటే ఏ ఊళ్ళో ఓపెన్ చేస్తానో ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ ప్రాబ్లం కూడా ఆయన మైండ్లో దృష్టిలో పెట్టుకుని తర్వాత వీటి వస్తున్న ప్రాఫిట్స్లో కూడా ఏంటంటే ఆయన హిందువే, కానీ హిందువే కాకుండా ఆయన ముస్లిం క్రిస్టియన్స్ కూడా ఎక్కడెక్కడ అవసరం ఉందో పాపం పేదవాళ్ళు కోడుమూరులో వెంకటేశ్వర స్వామి పురం ప్రారంభంలో చేశారు. అద్భుతమైన ఒక గుడి, చాలా వెరైటీ గుడి, ఎవరికైనా తెలుస్తుంది, నేను వెళ్ళాను. ఇలా ఒక మంచి మనిషి నాకు ఒకరు పరిచయం చేసి ఇట్లా కాటొచ్చింది ఒక యాడ్ చేయాలి అయితే ఆ యాడ్ చేసాం. దాని తర్వాత ఈ కాన్సెప్ట్ వచ్చింది, చాలా బాగా పోతుంది. మంచి మనిషి, మంచి ఉద్దేశం, ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి సో ఆయన ఉద్దేశం బాగా సక్సెస్ అవ్వాలి, అందరూ ఆశీర్వాదం కావాలి. అలాగే కూడా సూర్య కూడా ఇక్కడ కూడా ఆయన తిరుగుతూ ఉన్నారు, సక్సెస్ఫుల్గా పోతుంది. ఈ మాదిరిగా ఈ షాప్స్ అవుట్లెట్స్ ఇంకా ఆయన చాలా ప్లేస్లో ఆయనకి ఏదైతే ఆయనకి మైండ్లో ఉందో అవన్నీ ఓపెన్ చేయాలి, సక్సెస్ అవ్వాలి. అన్ని రకంగా ముఖ్యంగా 4 క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ వరకు అందరికీ లేడీస్ జెంట్స్కి పిల్లలకి అందరికీ అందుబాటులో ఈ షాప్ ఉండాలి. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో బ్రాండ్స్ అవన్నీ చేయాలి. ఇంకా తర్వాత ఆయన బిజినెస్ని ఎక్స్పెండ్ చేయాలి. అంటే మెయిన్ అది కూడా మళ్ళీ అందరికీ అందుబాటులో ఉండేలాగా. మెయిన్ ఏంటంటే చూడండి రేటు ఏదో ఇన్ని ఉన్నాయి కదా ఇంత రేటు అంత రేటు కాదు. గూగుల్లో చెక్ చేయండి, చాలా రీజనబుల్ రేట్, కరెక్ట్ రేట్. అదే మాదిరిగా మెటీరియల్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్. రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ షాప్కి రండి, మీకు ఏం కావాలంటే మీరు తీసుకోండి. లేడీస్ జెంట్స్ పిల్లలు పెద్దలందరూ వచ్చి ఈ డ్రెస్సింగ్స్ మహేశ్వర రెడ్డి గారి మీద ఉండాలి. ఏదైతే ఈ షాప్ ఉందో మంచి సక్సెస్ కావాలి. ఇంకా ఉన్నత స్థాయిలో అవుట్లెట్స్ అన్ని ఆయన ఓపెన్ చేసి ఎత్తుల కాటన్స్ ఆ పేరు మంచి ఉన్నత స్థాయిలో పూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మహేశ్వర రెడ్డి గారు నేను చెప్తాను. డివోషనల్ లేదండి. ఇప్పుడు నేను చేసేది అంటే తమిళ్, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ చేస్తున్నాను. ఈ అన్ని లాంగ్వేజెస్ వచ్చి కమర్షియల్ ఫిలిమ్స్ అంటే విలేజ్, తర్వాత విలేజ్ కాన్సెప్ట్స్ మీద, రైతుల గురించి, కొంచెం పాలిటిక్స్ గురించి కొంచెం ఉంది. హిందీ సినిమా కొంచెం పీరియడ్ ఫిలిం, కొంచెం బ్రిటిష్ టైంలో జరిగిన మ్యాటర్ అలాంటిది అనమాట. దేవుడి సినిమాలు అంటే ఇప్పుడు ప్రెసెంట్ లేదు. కన్నడలో సినిమా ఉంది కానీ దాంట్లో నేను దేవుడు పాత్ర కాదు, వేరే క్యారెక్టర్. భవిష్యత్తులో ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఒకసారి వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వేసిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి మళ్ళీ అంటే కోరుడు. దాని బదులు అదే ఎనర్జీని వేరే దేవుడి మీద చూపించి ఆ దేవుడు మహిమలు, ఏదో ఒక పర్టికులర్ గుడి ఉంది ఆ గుడి మహిమలు అట్లా చేయాలని కోరిక ఉంది. కానీ అది అవకాశం అవన్నీ రావాలి. అంటే సుమన్ ఒక హిందూ, సో ఆయన హిందూ సినిమాలే చేస్తున్నాడు అంటే అలా అనుకోకుండా ఈ జీసస్ పాత్ర ఒకటి చేస్తున్నాడు. విజయవాడలో షూటింగ్ స్టార్ట్ జరుగుతుంది. సో అట్లా నాకేంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ అంటే మతం ఏదైతే ఉందో అది వాళ్ళు పాటించాలి, అది మర్చిపోకూడదు. అండ్ అందరినీ సెక్యులర్ ఫీలింగ్ నాకు ఇప్పుడు సుమన్ ఈరోజు ఉన్నాడంటే కేవలం ఒక కులం, ఒక మతం కాదు కదా. మా టెక్నీషియన్స్, మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇక్కడ నార్త్కి వెళ్తే బుద్ధిస్ట్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు. వాళ్ళందరూ నాకు అవకాశం ఉంది. ఈరోజు 46వ సంవత్సరం, 800 సినిమాలు నేను దాటుతున్నాను. 100 సినిమాలు తెలుగులో హీరోగా, తమిళ్లో 50 సినిమాలు. అంటే ఎవరి వల్ల అందరి వల్ల. సుమన్ నథింగ్ ఒకప్పుడు, ఈరోజు సంథింగ్. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మతం ఇదన్నీ తీసుకొచ్చి ఎలక్షన్ టైంలో కొన్ని స్పీచ్లు, కులం గురించి కొన్ని స్పీచ్లు, దాని తర్వాత దాన్ని మర్చిపోవడం ఎవరు రాజకీయ నాయకులు. కానీ ప్రజల్లో మళ్ళీ అలాంటివి చేయడం. భారతదేశం అనేది ఒక సెక్యులర్ కంట్రీ. ప్రతి ఒక్కరూ గొప్పగా ఉండాలి, కలిసి ఉండాలి. ఎవరు మతం, ఎవరి కులం గొప్పది కించపరచకూడదు. అట్లా నేనేంటి నా సినిమాలో మెసేజెస్ రియల్ లైఫ్ కాకుండా మెసేజ్లు కూడా నేను ఆ విధంగా నేను పాస్ ఆన్ చేస్తున్నాను. ముఖ్యంగా 4 క్లాస్ అండ్ వీరికి బాగా ఉండాలి. వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సాయం చేస్తుంది, ఏ విధంగా వాళ్ళకి వస్తుంది,
నెక్స్ట్ కులానికి వచ్చినప్పుడు డెఫినెట్గా అసలు ఎవరైతే తప్పండి బీసీ కమ్యూనిటీ వాళ్ళకి చాలా కమ్యూనిటీ ఉంది. సో వాటికి ఏ విధంగా గవర్నమెంట్ సెంటర్లో కూడా ఏ విధంగా సాయం చేయగలుగుతారు న్యాయంగా, అది నేను పోరాటం చేస్తాను. ఎక్కడ అన్యాయం జరిగినా అది పోరాడతాను, మీటింగ్స్లో కలుగుతాను. బట్ న్యాయంగా మాట్లాడతాను. నా కులం నా మతం చేసి వేరే వాళ్ళకి కించపడుతుంది మాట్లాడుతూ ఆలోచించాను. ముఖ్యంగా మతం గురించి మాట్లాడినప్పుడు చాలా కేర్ఫుల్గా మాట్లాడతాను. సో అట్లా ఏంటంటే ఒక సోషల్ మ్యాన్గా సోషల్ మెసేజ్తో భారతదేశం కలిసి ఉండాలి, మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. మీరు భారతదేశం చుట్టూ చూస్తే ఎక్కడ చూసినా యుద్ధం. మీరు బార్డర్ పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్, రష్యా, భారతదేశం చాలా సేఫ్గా ఉంది. చాలా మంది తెలియట్లేదు. అంటే బార్డర్లో కాపాడుతున్న సైనికులకి, లోపల కాపాడుతున్న పోలీసు వాళ్ళకి, డాక్టర్లు, నర్సులు, మనకు రైతు అనే వాడికి ఏ క్యాస్ట్ ఏ ఫీలింగ్ ఉండదు. బియ్యం పండిస్తున్నా అంటే అందరికీ, అది హిందూ కానీ ఎవరు అందరికీ, అట్లా వాళ్ళందరికీ నేను సాధారణ చేసి వాళ్ళు మర్చిపోకూడదు. వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇప్పుడు అందరూ ముందుకు వెళ్ళాలి. భారతదేశం నంబర్ 1 స్థాయికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువు చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఒకప్పుడు చదువు పెద్ద విషయం కాదు. గ్రామీణ ప్రాంతం చదవకపోయినా వ్యవసాయం చేసుకుని పోవాల్సిన చాలా ఈజీగా తీసుకున్నాం. ఈరోజు అలా కాదు. ఈరోజు చదువు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఏం చెప్తారంటే పిల్లల్ని చదువు పంపాలి. గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదు, పంపండి. వాళ్ళు ఏదో నేర్చుకోవాలి. తర్వాత కాబట్టి ప్రైవేట్ స్కూల్కి వాళ్ళ ఇష్టం. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం వాళ్ళే అడుగుతున్నారు. మెడికేషన్ చాలా ఇంపార్టెంట్. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ కొన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఈరోజు ఏంటంటే డయాబెటీస్ ఉంది అండ్ బీపీ, కానీ కొనుక్కోవడానికి డబ్బులు లేక పాపం వాళ్ళు కూడా ఈజీగా తీసుకొని చాలామంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువై అంటే తక్కువై చనిపోతున్నారు. అలాగే డయాబెటీస్, షుగర్ అటాక్ అయిపోయి చాలామందికి కళ్ళు, కిడ్నీ, లివర్. వీటికి గవర్నమెంట్ ఏంటంటే ఏదో ఒకటి చేసి వాళ్ళకి రీజనబుల్ రేట్లో మందులు వచ్చేలాగా చేయాలి. మిగతా డెవలప్మెంట్ ఉన్నా లేకపోయినా ప్రజలు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతుంది. ఇది నా కోరిక. సో ఎవరిది చేస్తారో వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ చేయాలి. కరోనా తర్వాత ప్రపంచ దేశంలో భారతదేశం ఈ రోజు ఆర్థిక స్థాయిలో కానీ అన్ని విధాలుగా నిలబడింది కదా సార్. మీ భారతదేశం పైన మీ అభిప్రాయం ఇప్పుడున్నటువంటి పరిస్థితి? 200%. మనం ఇక్కడ వనపర్తిలో కూర్చొని డెవలప్మెంట్ అయిందా లేదా చూసి చెప్తే కుదరదు. భారతదేశం మొత్తం రౌండ్ వేయాలి, బయట వెళ్ళాలండి. బయటికి వెళ్తే ఇప్పుడే చెప్పారు యుద్ధాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూడండి. ఏ డెవలప్మెంట్ జరిగి ఏం ప్రయోజనం అండి? డెవలప్మెంట్ జరిగింది, రష్యా జరిగింది, ఉక్రెయిన్ జరిగింది, ఇజ్రాయెల్ జరిగింది, పాలెస్టైన్, గజా జరిగింది. ఇవాళ ఏంటండి? రియల్ ఎస్టేట్ జీరో. సో ఈరోజు మన భారతదేశంలో రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్ ఉన్న డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఈరోజు తీసుకుంటే టెక్నికల్గా ఐటీ సెక్టర్ కానీ మరి డెవలప్మెంట్లు కానీ 100-200% డెవలప్మెంట్ ముందుకు ఇప్పుడు చూస్తే చాలా బాగా ఉంది. దాన్ని మనం ఎన్కాష్ చేయడం మన చేతిలో ఉంది. అందుకే మళ్ళీ చెప్తాను, యూత్ అందరూ చదువుకోవాలి అండ్ వెళ్ళాలి. చదువు విషయం వచ్చేప్పటికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు అడిగారు కాబట్టి గవర్నమెంట్స్ ఉన్నాయండి. ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తిలో ఎంతోమంది యూత్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి నగలు తాకట్టు పెట్టి భూమి అమ్మేసి వాళ్ళకి చదువు చెప్పిస్తారు. వాళ్ళకి ర్యాంక్ వస్తుంది అండ్ ఉద్యోగాలు. సో ప్రభుత్వం అలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి. ఇక్కడ ఉన్న మెయిన్ ఏదైతే పొటెన్షియల్ మ్యాటర్ ఉందో వేరే ఊరికి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా అడిగితే అదే ప్రశ్న అడుగుతారు. చాలా మంది యూత్ ఇంటరాక్ట్ అవుతారు. సార్ మా ఊరిలో మాకు ఉద్యోగం లేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు సార్? మా తల్లిదండ్రులు వదిలేసి మేము వెళ్ళాలా? లేదు మా తల్లిదండ్రులు తీసుకొని మేము వెళ్ళాలా? ఇంకో ఊరికి వెళ్ళిపోయి మేము ఇల్లు కొనాలా? అద్దెకు ఉండాలా? భాష తెలియని ఊళ్ళో ఎందుకండి మా కర్మ? మా ఊర్లో మాకు రాకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు? అందుకే వన్ ఆఫ్ ది పాయింట్ ప్రభుత్వం మీద మైనస్ రావడానికి కారణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ దట్ టు పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తే మిగతాన్ని కొంచెం అలా ఇలా ఉన్నా కూడా 100% మన భారతదేశంలో భారతీయులు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీఆర్ 100% బెటర్. దాన్ని ఇంకా బెస్ట్ కూడా చేయవచ్చు. కలిస్తే బెస్ట్ చేయవచ్చు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి విద్యావేత్తలు, మేధావులు అందరూ సూపర్ స్పెషాలిటీతో లేకపోతే ఉన్నత శిఖరాలకు పోయిన వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి ఆ దేశాలకు సేవ చేస్తున్నారు సార్. వాళ్ళందరూ కూడా మన దేశంలో ఉంటే ఈ యొక్క నిరుద్యోగమైనటువంటి యువత కానీ మిగతా వాళ్ళతో రకరకాలైనటువంటి ఇప్పుడు ఎద్దుల ఈ యొక్క పెట్టిండ్రు అని అంటే అనేక మంది నిరుద్యోగులకు కూడా ఉపాధి కలుగుతుంది. అలాంటి వాటిపై మీ అభిప్రాయం? అదే కదా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఎందుకు వెళ్తారు బయటికి? ఎంప్లాయ్మెంట్ లేక వాళ్ళు చదివిన చదివికి ఎంప్లాయ్మెంట్ లేక
వయసు పెరుగుతున్నప్పుడు వాడికి ఇక్కడ కూర్చోలేదు. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు కదా సార్. దాని ఆ క్రమంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉన్నటువంటి ఇవ్వాలి, అనేకమైనటువంటి చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి, చదువు లేని వాళ్ళకి ఫ్యాక్టరీలు ఇవ్వాలి. అందుకే చెప్తున్నాను, ఫ్యాక్టరీ డెవలప్మెంట్ రావాలి, ఐటీ సెక్టర్ రావాలి. ఎక్కడైతే ఉద్యోగం వస్తుందో దాన్ని తీసుకురావాలి. 10 ఫ్లైఓవర్ కట్టాను, 10 బ్రిడ్జిలు కట్టాను, అది కాదు. ఉపాధి ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్, మెడికేషన్, డెవలప్మెంట్, పీస్, ప్రాస్పెరిటీ అండ్ ప్రోగ్రెస్. ఇది నా స్లోగన్. ఇది ఉండాలి. భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం పైన మీ అభిప్రాయం? సరే, ఇప్పుడు ఈ సనాతన ధర్మం గురించి చాలా క్లియర్ గా చెప్తానండి, బాగా వినండి. సనాతన ధర్మం గురించి ఇప్పుడు అన్ని మాట్లాడుతున్నాం. సనాతన ధర్మానికి మొన్న జరిగిన లడ్డు దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సనాతన ధర్మం అంటే ఏంటంటే మన హిందూ గురించి ఎవడైనా మాట్లాడితే నేను ఆలోచించి ఆడు ఏం మాట్లాడాడు, వాస్తవాలు మాట్లాడా లేకపోతే ఓన్లీ హిందూని కించపరచడానికి మాట్లాడాడని చెప్పేసి రివర్స్ మాట్లాడటం. అంటే దానికి నేను ఒక జవాబు ఇవ్వాలి. ఇది సనాతన ధర్మం గురించి. ఇప్పుడు మొన్న జరిగిన లడ్డు మ్యాటర్ చూసారా, అది అడల్ట్రేషన్. అది నా లెక్కలో అది అడల్ట్రేషన్. ఈరోజు అడల్ట్రేషన్ మెడిసిన్స్ లో ఉన్నాయి, ఈరోజు అడల్ట్రేషన్ వెజిటబుల్స్ లో ఉంది, ఫ్రూట్స్ లో ఉంది, అన్ని పదార్థాలు ఉన్నాయి. దట్ ఈస్ అడల్ట్రేషన్ నా లెక్క ప్రకారం. అక్కడ ఎవరు వచ్చేసి వెంకటేశ్వర తిరుపతి రావద్దు, తిరుమలకు రావద్దు, అది హిందూయిజం లేదు ఎవరు చెప్పలా. ఇది కలిపేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అది ఒకటే కాదు, సుప్రీంకోర్టు పెద్ద ఇప్పుడు సిబిఐ, సిఐడి అది ఇది అన్ని పెట్టారు. అవన్నీ పరిశీలించి తప్పు ఎవరు చేశారు, తెలుగుదేశం చేశారా, కాంగ్రెస్ చేశారా, ఎవరు చేశారు, ఆ మనుషుల్ని బయటలాగారు, ఆ ఒఫీషియల్స్ని బయటలాగారు. ఇది కోడ్ ఉండొచ్చు, ఈ కోడ్ ఉండొచ్చు, బయటలాగి వాళ్ళని కఠినంగా వాళ్ళని శిక్షించారు. ఇలా అన్ని కలిపేసి 1కి 2 అన్ని యాడ్ చేసి చేయడం తప్పు. సనాతన ధర్మ ఇస్ డిఫరెంట్, ఇట్ ఈస్ హిందూయిజం. తిరుపతిలో జరిగింది ఏంటంటే అడల్ట్రేషన్ ఆఫ్ లడ్డు. ఇప్పుడు దాంట్లో పంది కొవ్వు ఉందా లేదా గాడిద కొవ్వు ఉందా ఎవరికి తెలియదు అంటున్నారు. అది ప్రూవ్ అవ్వాలి. వ్యాన్ వచ్చింది, వ్యాన్ పంపించేశారు అంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే క్వశ్చన్ మార్క్ సుప్రీంకోర్టు పెట్టారు. క్లియర్ అవ్వాలి. క్లియర్ అయిన తర్వాత అది వేరే సబ్జెక్ట్. హిందూయిజం అనేది వేరే సబ్జెక్ట్. నేనున్నానండి, నేను మసీదుకి వెళ్తాను, చర్చికి వెళ్తాను, గురుద్వారాకి వెళ్తాను, జైన్ టెంపుల్కి వెళ్తాను. భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే సర్వే జన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు అంటుంది కదా. అదే జీవన విధానం. అన్ని మతాలు కావాలి, అందరూ ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని అంటుంది కదా సార్. అదే జీవనం సనాతన ధర్మం అనేది చెప్పేది. దానిపైన మీ అభిప్రాయం? అవునండి. ఇప్పుడు ఎవరు భక్తి, నేను కూడా చెప్తాను సార్. నాకు ఒక రిలీజన్ చెప్పండి, ఆ రిలీజన్ ఫాలో చేస్తే నేను 200 సంవత్సరాలు బ్రతుకుతాను చెప్పండి, యవ్వనంగా బ్రతుకుతాను చెప్పండి, నేను దాన్ని మారిపోతాను. అవుతుందా? ఎవరిది గొప్పండి రిలీజన్ చెప్పండి? హిందూయిజమా, ముస్లిమా, క్రిస్టియానిటీయా, బుద్ధిజమా? అందరినీ సమానంగా చూసి తల్లి లాంటి ధర్మమే మనం. ఈ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ప్లీజ్, ఈ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. నేను క్వశ్చన్ చేయడం అందరూ సమానంగా ఉండాలి. మేము మాట్లాడితే అది వెలుగులోకి రాదు. మీలాంటి పెద్దవాళ్ళు మహానుభావులు మాట్లాడితే విషయం సమాజానికి. ఒకటి అనుకుందాం, ఒక ఏ మతం ఉంది గొప్పది అనుకుందాం. కరోనాలో ఎందుకు అంతమంది చనిపోయారు? ఆ మతం సంబంధించిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు మరణానికి మతం కులం లేదు. నా సనాతన జీవన విధానానికి కూడా మరణం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే కులం, మతం, ఆడ మొగ అనేది లేదు అనేది ఎప్పుడైతే మన ఈ భూమిలో బయటకు వచ్చామో అదే రోజు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. మీరు ఏ రిలీజన్ మీరు ఫాలో చేయండి. ఎప్పుడైతే తల్లి కడుపు నుంచి బయటకు వచ్చామో అప్పుడే సిమ్ కార్డ్ రెడీ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ రెడీ అయిపోయింది. ఇది నమ్మకం, ఫెయిత్ అండి. దాన్ని మనం ఫస్ట్ కస్టమర్ ఫీజు కూడా ఎంత వచ్చింది సార్? అంటే నంబరా ఏమొచ్చింది? 954 9 వచ్చింది. మొత్తం 18. వీళ్ళ షాపు దిగ్విజయంగా నడవాలని కోరుతున్నాం. మీ ఆశీర్వాదం. ఆడ కార్నర్ ఆ కార్నర్ ఆ కార్నర్ కుండును
అట్లా కవర్ చేసాడు అర్థం ఇది ఎత్తుల కాటన్ బ్రాండ్స్ కి అడ్డా.